హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మన ఛానల్లో వీడియో చేయక 2-3 డేస్ అవుతుంది. ఎందుకు చేయలేదంటే చెప్పాను కదా, బావని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని. ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్తే బాబు ఒక్కడే అవుతాడని చెప్పేసి మా అమ్మ మా నాన్నకు ఫోన్ చేసి రండి అని చెప్పాను. సో వాళ్ళైతే వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు మా నాన్న. తీసుకెళ్తే కొంచెం సివియర్గానే ఉంది అని చెప్పారు. మా బావతో ఏమన్నారో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు తప్పకుండా. అయితే ప్రాసెస్లోకి వచ్చేస్తే నేను ఇక్కడ కాకరకాయ కర్రీ చేశాను అనమాట, చేదు లేకుండా. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను 1/4 కిలో తీసుకున్నాను అనమాట కాకరకాయలు. అవి కట్ చేసుకొని చిన్న చిన్నగా, అలాగే 1/4 కిలోకి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్గా ఫ్రై అవుతున్నప్పుడే మళ్ళీ కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ రెండు ఈవెన్గా, ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు ఈవెన్గా ఫ్రై చేసుకుంటే అలా వస్తుంది అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతుండగా మనం ఒక టమాటా కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ టమాటాలు వేయని అవసరం లేదు, ఒకటైతే సరిపోతుంది. టమాటా కూడా ఇంకా వాటర్ అంతా ఇనికిపోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పక్కా ట్రై చేయండి. అస్సలు చేదు అనేది ఉండదన్నమాట. అన్నంలోకైనా చపాతీలోకైనా దేనికైనా తినొచ్చు. టమాటా అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేశాను. స్పైసీగా తినే వాళ్ళైతే స్పైసీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఉప్పు పట్టిద్ది, సో ఉప్పు కూడా వేసేసి లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని వదిలేసాను అనమాట. టమాటా ముక్కలు అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకరకాయ కర్రీలా ఉంటుంది, కాకరకాయ ఫ్రైలా కూడా ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. పక్కా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మీరైతే ఎలా చేస్తారో ఈ కాకరకాయ కర్రీని కమెంట్ చేసి అయితే చేయండి తప్పకుండా. మీ కమెంట్ ప్రతి ఒక్కదానికి నేను చూస్తున్నాను, రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచి అప్డేట్ అయితే ఇస్తాను గివ్ అవే గురించి. అయితే నేనైతే ఇంకా చెప్పాను కదా, నాకు ఇష్టమైన కర్రీ ముందుంటే ఖచ్చితంగా తినేస్తాను. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. పక్కా ట్రై చేయండి. బావ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను ఖచ్చితంగా.